హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. నేను మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నేను ప్రజెంట్ అయితే సింగాపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సింగాపూర్ రైల్వే స్టేషన్కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన అయితే ఉన్నాను. నేను ఇప్పుడు సింగాపూర్ రోడ్ జంక్షన్ నుంచి రాయగఢ్ అయితే వెళ్తున్నాను. సింగాపూర్ రోడ్ జంక్షన్ పిన్ కోడ్ SPRD. చాలామంది ఒరిస్సాలోని రాయగఢ్లోనే తెలుగు వాళ్ళు ఉంటారు అని అనుకుంటారు, కానీ సింగాపూర్ రోడ్డులో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ సింగాపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కొండపైన ఉంటుంది. సింగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కళ్యాణి సింగపూరు 7 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సింగాపూర్ రోడ్డు నుంచి రాయగఢ్కి 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సింగాపూర్ రోడ్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కోరాపుట్కి ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ నుంచి రాయ్పూర్కి ఒక లైన్ ఉంటుంది. కొత్తగా గునుపూర్ నుంచి సింగాపూర్ రోడ్డుకి రాయగఢ్ మీదుగా ఒక లైన్ అయితే వేస్తున్నారు. కోల్డ్ వల్ల సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్. సింగాపూర్ రైల్వే స్టేషన్ అడవికి దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సింగాపూర్ రైల్వే స్టేషన్ అనేది ఒక కొండ ప్రాంతంలో నిర్మించబడిన ఒక హిల్ స్టేషన్. నేనైతే ఇప్పుడు సింగాపూర్ రైల్వే స్టేషన్ నుంచి రాయగఢ్కి కోరాపుట్ విశాఖపట్నం ప్యాసింజర్ మీద అయితే వెళ్తున్నాను. కళ్యాణి సింగాపూర్ గ్రామంలో చాలామంది గిరిజనులు అయితే ఉంటారు. వేరుశనగలు బాగా పొందుతాయి. ఇక్కడ వేరుశనగలు పండించి ట్రైన్లోని ప్యాకెట్లు చేసి ప్యాకెట్ 10 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. ఈ గ్రామంలో సంస్కృతి సాంప్రదాయాలు కొంచెం విభిన్నంగా అయితే ఉంటుంది. అది జేకే పేపర్ మిల్ ఫ్రెండ్స్. పూర్ జంక్షన్ నుంచి జేకేపూర్ చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా జేకేపూర్ రావాలంటే సింగాపూర్ రోడ్డుకు వచ్చి జేకేపూర్ వెళ్తారు, ఎందుకంటే జేకేపూర్కి రైల్వే లైన్ లేదు. మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. మన ట్రైన్కి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1 పైన అయితే మన ట్రైన్ వస్తుంది. సింగాపూర్ రోడ్డు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఫ్రెండ్స్. సింగాపూర్ రోడ్డు నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఈ ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే కోరాపుట్ విశాఖపట్నం ట్రైన్ నంబర్ 58538. ఈ ప్యాసింజర్ ట్రైన్ మొత్తం 360 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణిస్తుంది విశాఖపట్నం నుంచి కోరాపుట్ వరకు. ఇక ఈ ట్రైన్ రూట్ మ్యాప్ చూసుకుంటే ఈ ట్రైన్ కోరాపుట్ జంక్షన్ నుంచి బయలుదేరి దామురుపుట్టి, దామంజోది, బాయిగూడ, కాకులుగుమ్మ, లక్ష్మీపూర్ రోడ్డు, సింగారం, తిక్కిరి, రావులి, రిల్లిగుమ్మ, బాల్మస్కా, శిఖరాపై, కెవుటుగూడ, సింగాపూర్ రోడ్ జంక్షన్, రాయగఢ, లడ్డా, జిమిడిపేట. ఇక్కడ నుంచి ఒరిస్సా ఎండ్ అయ్యి ఆంధ్ర స్టార్ట్ అవుతుంది. ఆంధ్రాలో ఫస్ట్ స్టాప్ కోనేరు, గుమ్మద, పార్వతీపురం టౌన్, పార్వతీపురం, నరసీపురం, సీతానగరం, బొబ్బిలి, దుంకినవలస, కోముటిపల్లి, గజపతి నగరం, గరుడుబిల్లి, గొట్లాము, విజయనగరం జంక్షన్, కోరుకొండ, అలమంద, కంటకాపల్లి, కొత్తవలస జంక్షన్, పొందెట్టి. ఈ ట్రైన్ ఉత్తర సింహాచలంలో ఆగదు. సింహాచలం, మర్రపాలెం, PH, విశాఖపట్నం. ఈ ట్రైన్ మొత్తం 2 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కోరాపుట్ నుంచి విశాఖపట్నం వరకు 36 రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది. ఈ ట్రైన్ కోరాపుట్ నుంచి విశాఖపట్నం వరకు 360 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ మొత్తం 6 జంక్షన్ రైల్వే స్టేషన్ల దగ్గర ఆగుతుంది. ఈ ట్రైన్ కోరాపుట్ నుండి విశాఖపట్నానికి వెళ్ళడానికి మొత్తం 9 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది.
మనం ఫైనల్గా అయితే రాయగడ రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. అప్పుడైతే రాయగడ బోర్డుల పైన తెలుగులో రాసి ఉండేది, ఇప్పుడైతే తెలుగు తీస్తారు ఫ్రెండ్స్. ఫైనల్గా రాయగడకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్.